ముఖ్యమైన సంగతులు పౌలు గారు నేర్పిస్తూ వచ్చాడు. అందుకొరకై ఈరోజు మనం చదువుకున్నాము కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చాం. 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాం కదా. ఈరోజు బలవర్తమానములో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 14-15 వచనాలు మనం చదువుకున్నాము, కానీ సమయము లేక వాటిని ధ్యానము చేయలేకపోయాం. ప్రభు ఇచ్చినటువంటి అవకాశములో మనం ఈ విషయాలు కొన్ని మనము నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము మనకు అన్ని సమయాలలో మనకు ఏమి కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. మనం ఎలా ఉండాలో, ఎప్పుడు ఏమి వినాలో కూడా ఆయనకు తెలుసు. కాలములు సమయములన్నీ కూడా ఆయన ఆధీనములో ఉన్నాయి. ఆయన ఆధీనములో ఉన్నవి కాబట్టి ఏ మనుషుడు కూడా కాలములు సమయములు ఎవ్వరు కూడా ఆపువారు లేరు, కొనసాగించేవారు కూడా లేరు. అన్నీ కూడా దేవుని ఆధీనములో ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా ఆయన స్వాధీనములో ఉన్నది కదా. ఆయన చేసిన పని అంతా కూడా ఆయన స్వాధీనములో ఉన్నది. అందుకే దేవుడు చేసినటువంటి ఆయన పని స్థిరముగా ఉన్నది. ఈ దినము వరకు కూడా భూమి కానీ, ఆకాశము కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ అవి వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నవి. కానీ ఏ నాడు కూడా ఒకదానికొకటి ఢీకొనల కదా. మనుషులు చేసే వాహనాలన్నీ యాక్సిడెంట్లే కదా. అన్నీ కూడా పాడైపోతున్నాయి. కొన్ని సంవత్సరాలకు అవి పాడైపోతాయి. మనిషి చేసేవన్నీ కూడా కొన్ని సంవత్సరాలకు అవి పాడైపోతాయి. అంటే మానవుని జ్ఞానము అంతవరకే పరిమితం. దేవుని మహాజ్ఞానము కాబట్టి ఆ దేవుని మహాజ్ఞానము చేత చేసిన ప్రతిదీ కూడా స్థిరమైనదిగా చేశాడు. ప్రకృతి అంతా కూడా ఆరంభములో ఏమైతే దేవుడు ఆ ప్రకృతి కలుగజేస్తున్నప్పుడు కలుగునుగాక అని చెప్పాడో, ఈ దినము వరకు కూడా అవన్నీ కూడా వాని పని చేస్తూ పోతున్నాయి. ఎక్కడేది కూడా పొరబడటంలా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. మనిషి కలుగజేసినటువంటి యంత్రాలు ఎక్కువ మైళ్ళు దూరం ప్రయాణం చేస్తే లోపలున్న బేరింగులు ఇరుసేమైపోతుంది, హీట్ ఎక్కిపోతుంది, కొన్ని ఇరిగిపోతాయి కొన్ని సమయాలలో. అందుకని ఏం చేస్తారు, డ్రైవర్లు కొంత ఆపుకుంటారు. ఎందుకంటే ఆ హీటు ఆగిపోతానికి, హీటు తగ్గటానికి కొంత సమయాన్ని ఆపుకుంటారు. లేకుంటే ఏమైపోతుందంటే ఆ ఇరుసు ఇరిగిపోయి యాక్సిడెంట్లు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు చేసిన ప్రకృతిలో భూమి తన చుట్టూ తిరుగుతుంది, శని చుట్టూ తిరుగుతుంది, గ్రహాలు తిరుగుతున్నవి, 9 గ్రహాలు. గ్రహాలన్నీ సృష్టి ఆరంభము నుండి తిరుగుతున్నవి. కానీ ఏ నాడు కూడా ఎక్కడ యాక్సిడెంటు లేదు. అలా జరిగితే భూలోకమే ఉండదు. అందుకని దేవుడు అన్నిటికీ హద్దులు నియమించాడు కదా. సముద్రానికి కూడా హద్దులే నియమించాడు.
ఇప్పుడు ఇంజనీర్లు ప్లానింగ్ వేసి ఆనకట్టలు కడుతున్నారు. మంచిదే, దేవుని ఇచ్చిన జ్ఞానము చేత. అవి ఎంతకాలం అంటే కొన్ని సంవత్సరాలకు మళ్ళీ కూలిపోతున్నాయి, మరలా కడతారు. కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము సముద్రము కూడా దేవుని మాట వింటుంది. ఓ మాట గుర్తొస్తుంది బైబిల్ సందర్భాన్ని బట్టి. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము చదువుకుందాం. మనం 21 నుండి చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడు లారా. ఏమన్నాడు? కన్నులున్నవి కదా, కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా నా మాట వినండి. కళ్ళున్నాయి, చెవులున్నాయి, కానీ దేవుని మాట వింటల్లా కదా. దేవుని మాట వింటల్లా. కన్నులిచ్చాడు, చెవులిచ్చాడు, ఇవి దేవుడిచ్చాడు. కానీ వారు దేవుని చూస్తలేదు, దేవుని మాట వింటల్లా. అందుకేమన్నాడు? మూడులారా కదా. అంటే దేవునికి కొంత కోపం వచ్చింది. అదే మాట మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి. చూడండి ఆ మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. చూడండి 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు. పిల్లలను పెంచాడంట కదా. పిల్లలను నేను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నారు. దినాల్లో తల్లిదండ్రుల పైన కూడా తిరుగుబాటు చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. తిరుగుబాటు చేయని వారు కొద్దిమంది, తిరుగుబాటు చేసేవారు చాలా ఎక్కువ మంది. తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేవారు అధికంగా ఉన్నారు. తల్లిదండ్రులు ఏమైనా సంపాదిస్తే వాటి కోసం తల్లిదండ్రుల ప్రాణాలు తీసే కుమారులు కూడా ఉన్నారు. వాడు చేసుకోలేడు పని, వాడు చేసుకోలేడా? కని పెంచి అవయవాలన్నీ కూడా అన్నీ భద్రంగా కని పెంచి అన్ని అవయవాలు ఎక్కడేమీ హాని కలగకుండా కాపాడి బలవంతులుగా చేస్తే వాడు సంపాదించుకోకూడదా? అట చేయడు. ఏమైతే తల్లిదండ్రులు సంపాదిస్తారో దానికోసమై తల్లిదండ్రులను చంపేవారు కూడా దినాల్లో ఉన్నారు. ఒక ఆయన మొన్న యూట్యూబ్లో చెబుతున్నారు, వాళ్ళ నాన్నగారిని తీసుకువచ్చి అక్కడ బ్రిడ్జి కింద విడిచిపెట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక అంతే, పాపము చలిగాలికి అల్లాడిపోతుంటే ఎవరో ఆదరించి ఏంటి ఏ ఊరు ఏంటంటే ఇలానయ్యా పలాని ఊరు మా అబ్బాయి వస్తానన్నాడు ఇంకా రాలేదని సమాచారం చెప్పాడు. ఆయన పట్టుకున్నారు, ఆయన కొడుకును పట్టుకున్నారు. కాబట్టి అలానే దేవుడు కూడా అంటున్నాడు కదా, ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. గొప్పవాళ్ళని చేశారు కానీ వారేం చేశారంట? తిరుగుబడి ఉన్నారు. ఎందుకని భూమికి ఆకాశాన్ని చెప్పుకుంటున్నాడు? మనం చదివాం కదా,
కన్నులుండి చూడరంట, చెవులుండి వినరంట. ఇంకా అలాంటి వాడికి చెబితే ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకని నేను కలుగజేసిన భూమే కదా, నేను కలుగుగా కన్నా ఆకాశమే కదా, వీరైనా నా మాట వింటారు కదా. నేను కలుగజేశాను ఆకాశాన్ని భూమిని, అవి చూడు ఎట్లా నా మాట చక్కగా వింటున్నాయో. నేను ఆరంభంలో ఏమైతే చెప్పాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా తప్పిపోలేదు, తొలగిపోలేదు, ఒక్క సెకండ్ కూడా మరి ఆటంకం లేకుండా సాగిపోతున్నవి. కాబట్టి వాటికి చెప్పుకుంటున్నారు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే కళ్ళు ఇచ్చాను వాళ్ళకి, చెవులు ఇచ్చాను, అది చూడటం లేదు, వినటం లేదు. అందుకని ఏమన్నా మూఢులారా అన్నారు. ఇక్కడ కూడా ఏమన్నా చూడండి, 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడుద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు వివేచింపలేదు కదా. ఎద్దంట కామందు నెరిగిద్దంట, గాడుద సొంతవాని దొడ్డి తెలుసు. బండి కట్టి కానీ దినాల్లో బాడిగలకు వెళ్ళినప్పుడు చాలామంది బండి కడతారు, బండి కట్టి పడుకుంటారు. పడుకుంటే ఎక్కడికి వస్తుంది తెలుసా? ఎన్నో బస్సులు వస్తుంటే, లారీలు ఇవన్నీ వస్తున్నా కానీ అవి తప్పించుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతాయి కదా. ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతాయి, ఎక్కడ కూడా ఆగిపోవు. అవి నిదానంగా చక్కగా ఏమి వస్తున్నా కానీ నిబ్బరంగా వచ్చే ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతాయి. అందుకని చూడెద్దు తన కామందు నెరుగును, గాడుద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, కానీ ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులకు యోచింపరు అనేమన్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం మళ్ళా చదువుకుందాం చూడండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా. వివేకం, అందుకే మనం బల్లత్తమాలు ఏం చదువుతాం? ప్రతి మనిషి వివేచించి ఆ పాత్రలోనిది తినాలి, త్రాగాలి, వివేచన. కానీ ఇక్కడ వీళ్ళకేమి లే అంటున్నాడే, వివేచన లేని మూఢులారా. వివేచన లేనివాడి పేరేంటి? మూర్ఖుడే. వాడికి వివేచన అనే జ్ఞానం ఉండదు. ఎంత చెప్పినా కానీ వాడు వివేచన లేదు కాబట్టి మూఢత్వము వానిలో ఉంటుంది. మూఢుడే. అందుకేమన్నాడు చూడండి, వానికి నేర్పిస్తూ ప్రకృతిలో ఉన్నవన్నీ మనకే నేర్పిస్తున్నాయి. ప్రకృతిలో దేవుడు చేసినవన్నీ మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. ఏబు గ్రంథంలో మాట ఉంటుంది, అన్నీ కూడా మనకు పాఠాలు కాకులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. చీమలు కూడా, బలహీనమైన చీమలు కూడా మనకు నేర్పిస్తున్నాయి కదా. దేవుడు ఎంత ఆశతో తన స్వరూపముతో తన రూపాన్ని చేసి ఆయన ఊపిరి ఊది ఆయన మనకంతగా ఏదేను తోట అంతా కూడా వారిని ఏలండి అని ఇస్తే ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశారు. అందుకొరకు ఇక్కడ అంటున్నాడు కదా, మనం చూస్తూ వచ్చాం, మూఢులారా ఈ మాట వినండి. ఈ మాట వినండి. ఏంటి ఆ మాట? 22, సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొరలినను అవి ప్రబలకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాను అన్నాడు. చూసారా, సముద్రానికి ఏంటంటే హద్దు ఇసుకే.
ఇక్కడ మన బీచ్ ఉంది కదా, బాపట్ల దగ్గర సముద్రం, ఎంతెంత ఎత్తు తరంగాలు వస్తాయి, అంతవరకు అద్దు మళ్ళీ వెళ్ళిపోతాయి లోపలికి, రావు. అవే కానీ ఆ తరంగాలన్నీ కానీ బాపట్ల మీద పడితే బాపట్ల ఉండదు, తెనాలి ఉండదు. ఏంటంటే దేవుడు వాటికి హద్దు నియమించి ఇసుకను హద్దుగా చేశాడు. ఒకవేళ మన వాళ్ళు ఆనకట్ల కడుతున్నారు, మంచిదే, కానీ ఆనకట్ల కొంతవరకే కట్టేస్తున్నాడు. ఇప్పుడు బ్యారేజీ కట్టారు, ఎక్కడ విజయవాడ బ్యారేజీ కట్టారు. ఎంతవరకు అంటే కొంత 2 కిలోమీటర్లు లేక 3 కిలోమీటర్లు. రేపల్లె మరి అటు పులిగడ్డ ఆ బిర్చి 3 కిలోమీటర్లన్నర ఉంటుంది, పెద్ద చాలా పొడవు ఉంటుంది. అంతవరకే కట్టాడు కానీ మొత్తం కట్టగలడా మానవుడు? అవసరమైనంత వరకే దాని ఎన్నో దినాలు కష్టపడి ఎంతోమంది ప్రాణాలు కూడా పోయి అక్కడ చాలామంది చనిపోయారు ఆ బ్రిడ్జి కడుతుంటే. కానీ మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అందుకేమన్నాడు, ఈ మాట వినండి. ఎవరిని? మూఢులారా, వివేకము లేని వారులారా, ఈ మాట వినండి. ఏంట మాట అంటే, మళ్ళా చదువుదాం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము లెంత పొరలినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించి తిని నాకు మీరు భయపడరా. సముద్రం భయపడిందే. చెప్పు ఆగిన ఎక్కడైతే అద్దు పెట్టానో అద్దు వరకు చెనకబోతున్నాయే, మీకు మీరు నాకు భయపడరా అంటున్నాడు దేవుడు. అందుకొరకే మనిషి యొక్క జీవితంలో దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తున్నాడు దినాల్లో మనిషి. ప్రతివాడు కూడా ఎలా ఉంటున్నాడంటే దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నాడు. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు దేవుని భయం వస్తుంది కదా. కరోనా వచ్చినప్పుడు అందరు ఎవరు దేవతలు పూజించారు, సాగిలపడ్డారు, ఏమేమో చేశారు. కానీ కొన్ని 2 సంవత్సరాలకి ఆ కరోనా పోయింది. ఇప్పుడు మామూలు అయిపోయింది. మళ్ళీ మామూలే. మళ్ళీ వచ్చిందా? అంటే ఆ భయం ఎంతవరకు అంటే అంతవరకే. చచ్చిపోతాననే భయం వరకే కానీ దేవుని భయం కాదు. దేవుని భయం ఉంటే పాపము చెయ్యం. 4వ కీర్తన అంటాడు కదా, 4వ కీర్తన 5వ వచనంలో, భయము నుండి పాపము చెయ్యకూడదు. దేవుని భయం ఉంటే పాపం చెయ్యం. దేవుని భయం లేకపోతే ఏదో కొద్దిసేపు ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయపడతాం అంతే. దేవునికి కూడా కాదు, రోగానికి భయపడతాం కదా. దేవునికి భయపడం కానీ రోగానికే భయపడతాం. అందుకొరకై దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు నాకు ఏమన్నాడు? మీరు నాకు భయపడరా. తర్వాత భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు అంటున్నారు. దానికి ఏమన్నాడు? వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకోరంట కదా, అనుకోరంట. అందుకని ధనవంతుడు భూమి పండినాకేం చేశాడు? మా భూమి చాలా పంట, ఈ సంవత్సరం బాగా పంట పండింది కాబట్టి ఏం ఆలోచించాడు? నా కొట్లు చిన్నవి కాబట్టి ఈ కొట్లన్నీ విప్పి పెద్ద కొట్లు కడతాను. నా ధాన్యము, నా పంట, నా పొలము కదా, ఇవన్నీ కూడా నేను కట్టిన కొట్లలో నింపుతాను. నా ధాన్యము, నా ధనం అంతా కూడా నేను కొట్లలో నింపి ఏమనుకుంటాడంటే, నా ప్రాణమా
తిను, త్రాగు, సుఖించు. అనేక సంవత్సరాలకు నీకు ఎంతో ధనము కూడబెట్టి. ఎక్కడ ఉంది మా చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయములో ఆ మాట మనము చూడగలుగుతాం. 12-11 చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయములో ఆ మాట మనము చూడగలుగుతాం. 12వ అధ్యాయము 12 లూకాసు వార్తలో ఆ మాట 10 అనుకుంటా, 10లో చూడండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి, చూసారా, 12-16 వచనం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేస్తాను అన్నాడు కదా. సమృద్ధిగా పండింది నా పంట, సమృద్ధిగా నా పంటను కూర్చుకోవడానికి ఈ స్థలము చాలదు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు? నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడు. అంతే, చేయలా. ఆలోచన వచ్చింది కదా. భూమి సమృద్ధిగా పండింది. పండిన తర్వాత ఎంత ఆలోచన అంటే, తనన్నీ, ఒక మాట ఇక్కడ, అన్నీ నావి అన్నాడు కదా. చివరికి ఇంకేమన్నాడు? నా ప్రాణమా అన్నాడు. అన్నీ నీవే, నువ్వు కష్టపడి పండించుకున్నావు, నీవే పంట, నీవే కొట్లు లేవు, అన్నీ నీవే. కానీ తాను చేసిన పొరపాటు ఏంటంటే, నా ప్రాణమా అన్నాడు. ఎవరిది ప్రాణం? ప్రాణం ఎవరిదంటే దేవుడిచ్చినటువంటి ఊపిరిది. అందుకొరకు తాను కనీసము కృతజ్ఞత కూడా లేకుండా, ఈ సంవత్సరము నాకు పంటలు బాగా పండాయ్యా దేవా, నువ్వు నాకు అన్ని సమృద్ధిగా మంచి గాలిచ్చావు, నీరిచ్చావు, పంట పండటానికి ఎలాంటి చీడ పురుగులు రాకుండా కాపాడావయ్యా, సమృద్ధిగా పంటించావు అనేటువంటి మాట రాలా తనకు. అని నావి అన్నాడు. మంచిదే. చివరిలో ఏమన్నాడంటే, నా ప్రాణముతో ఏమన్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడంట. అయితే దేవుడు అన్నాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానయ్యా. ముగిస్తాను అడుగుతున్నాను. ఇవన్నీ ఎవరికి అవుతాయి? ప్రాణం కూడా నీదేనన్నావే. ఎవరిది ప్రాణం? ఓ మాట ఉంది బైబిల్లో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దానియేలు అంటున్నాడు, బెల్షెజరుతో అంటున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 23 నుండి 23, 24 కలిసి ఉన్నాయి. 22 నుండి చదువుకుందాం మాటలు. చూడండి, ఇంకా కిందే చదువుకుందాం. ఎక్కడి నుంచి అంటే, ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని
వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, రాయి, కర్ర అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమున్నవో నీవు ఆయనను నీవు గణపరచల. చూసావా? నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచల. తర్వాత ఏమన్నాడు? కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాత వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ రాసింది. అరచెయ్యి వచ్చి గోడ మీద బెల్షెజరు తనతో ఉన్న వారందరూ కూడా త్రాగి మత్తులో ఉన్నప్పుడు ఆ గోడ మీద అరచెయ్యి రాస్తుంటే బెల్షెజరుకి ఏమైంది? మత్తు దిగిపోయింది. మత్తు దిగిపోయి భయపడి కలవరపడి ఏంటి రాత అని బబులోన్లో ఉన్న వారందరూ వచ్చి చూస్తే అది ఎవ్వరికి అర్థం కాదు. అప్పుడు దానియేలు వచ్చి ఆ వ్రాత ఏంటంటే మెనే మెనే టెకెల్, తర్వాత ఉపార్షన్ అంటే అర్థం ఏంటి దానికి? 25 ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి ముగించాడు. మెనే అనే మనకు అర్థం ఏంటి? దేవుడు నీ ప్రభుత్వం విషయములో లెక్క చూసి ముగించాడు. తర్వాత టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. చూశాడు దేవుడు త్రాసులో. ఎలా కనపడ్డాడంట? తక్కువగా కనపడ్డావు. ఇంకేముంది? పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసికులకు ఇవ్వబడును అని చెప్పాడు. వెంటనే ఆ పని జరిగింది. అందుకొరకై బెల్షెజరు తాను ఏ దేవుని వశములో తన ప్రాణము తన సకల మార్గాలున్నవో ఆ దేవుని ఘనపరచల. చూడని విననటువంటి కర్ర, ఇత్తడి, ఎండి వాటితో చేసిన విగ్రహాలు సేవిస్తున్నారు. అంతేకాదు యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరములో ఉన్న పవిత్రమైన వస్తువుల్లో వారు సారా పోసి త్రాగుతున్నారు. అందుకే ఆ రాత రాశాడు. నీ ప్రభుత్వం అయిపోయి లెక్క చూశాడు, తూచాడు, అయిపోయింది నీ ప్రభుత్వం. కాబట్టి పిల్లరా, ఈ ధనవంతుడు కూడా ఏమన్నాడంటే తిను, సుఖించు, త్రాగు, నీ ఇష్టం. అనేక సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు. అసలు మనకి గ్యారెంటీ ఉందా మన బ్రతుక్కి? ఏ క్షణములు ఎక్కడ రాలిపోతామో తెలియదు. అలాంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి కార్యము ఏంటంటే, మళ్ళా మనం ఓ మాట చదువుకుందాం. చూడండి, ఓ మాట మనం చదువుకుందాం. మనం చదివిన భాగంలోనే మనం ఎన్నో తలంపులు మనం చదువుతూ వచ్చాము కనుక మనం ఈ సమయంలో మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాము. ఏంటంటే ఆ మాట చదువుకుని ముగిస్తాం. 14 వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లు ఉండక. ఈ 14 వచనములో ఉండకూడనవి. 15 వచనంలో ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే క్రీస్తు వలె మనము అన్ని విషయాలలో ఎదగాలి. ఏ విషయాలలో? క్రీస్తులో ఎదగాలి,
ప్రేమలో ఎదగాలి, తరువాత పరిపూర్ణతలో ఎదగాలి, క్రమముగా ఎదగాలి, తర్వాత రక్షణలో ఎదగాలి. రెఫరెన్సులు: క్రీస్తులోనికి ఎఫెసీ పత్రిక 4:15, ప్రేమలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 3:12, పరిపూర్ణతలో హెబ్రీ పత్రిక 6:1-2 వచనాలు, క్రమముగా ఎదుగుటలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలలో ఎదిగేది ఎలా ఎదగాలో 5 తలంపుల ద్వారా మనం ఎదుగుతూ దేవుని కొరకై నమ్మకముగా సేవిస్తాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.